గోదావరి బనకచెర్లపై అపెక్స్ కౌన్సిల్ సమావేశమయ్యేలా చూడాలని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు కోరారు. వీలైనంత త్వరలో అఖిలపక్ష సమావేశం, శాసనసభ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. సాగునీటికి సంబంధించిన అంశాలపై ఉత్తమ్కు హరీష్ రావు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర తాగునీటి అంశాలపై అందరి అభిప్రాయాలతో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకురావాలని లేఖలో పేర్కొన్నారు. గోదావరి బనకచెర్లతో తెలంగాణ వాటాకు గండిపడే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదని చెప్పారు. బనకచెర్లకు కేంద్రం అనుమతిస్తే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి. రాష్ట్ర ప్రాజెక్టులకు కేటాయించిన 969 టీఎంసీలపై హక్కులు ఇంకా సాధించుకోలేదన్నారు. ఏపీ చేపట్టే ఏ కొత్త ప్రాజెక్టుకైనా అనుమతిస్తే అది ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. బనకచెర్లతో ఏపీ 200 టీఎంసీలను తరలించాలని చూస్తుంది. కృష్ణాలో 112.5 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని కోరాలి. ఈ వాటాకు ఏపీ అంగీకరిస్తే బనకచెర్లను పరిశీలించవచ్చని ఇంజనీర్లు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. రాజకీయాలకు తావు లేకుండా కృషి చేస్తే ప్రభుత్వానికి భారాస తోడుగా ఉంటుందని హరీష్ రావు తెలిపారు.